బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాద చర్యలు కనబడుతున్నాయి. ఉగ్రవాదులు కాల్పులు దిగుతున్నారు. ఉగ్రవాదులు మన భారత ఆర్మీ పోలీసుల పైన పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్టు కనబడుతోంది. అయితే కెల్లర్ అనేటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇప్పటికే దాడులు జరిగి 6గురిని హతమార్చినటువంటి ఆ ఘటన తర్వాత మరోసారి ఆపరేషన్ త్రాషల్ పేరుతో ముందుకు కొనసాగుతున్నారు. ఆపరేషన్ త్రాషి పేరుతో మన భారత ఆర్మీ ముందుకు కొనసాగుతోంది. కెల్లర్ ప్రాంతంలో 6గురిని హతమార్చినటువంటి మన భారత ఆర్మీ మరొక ప్రాంతంలో కూడా ఈ రకంగానే ఉగ్రవాదులు ఉన్నారని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్తో సింగ్పోరా ఏరియా చత్రు కిష్ట్వర్ డిస్టిక్లో ఒకసారిగా అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తోంది. ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా అటువైపు నుంచి 4 ఉగ్రవాదులు కాల్పులకు తెరబడేట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరికీ ఆదేశాలు జారీ చేశారు. మీరెవరు కూడా బయటికి రాకుండా ఉండండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు కాబట్టి వారిని ఒక రకంగా ట్రాప్ చేసే పని అనుకోవచ్చు. ఈ రకంగా అంటే ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అయితే అందింది, కానీ ఎక్కడున్నారు ఏంటని తెలియదు. కాబట్టి వెంటనే వాళ్ళకి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు లేవు. అటువైపు నుంచి ఇంకా ఉగ్రవాదులు హతమవ్వలేదు, వాళ్ళు తప్పించుకొని పారిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఆ ఉగ్రవాదులను పనిపట్టే పనిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ త్రాషితో ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు. సో గతంలో ఆపరేషన్ కిల్లార్ పేరుతో 6గురిని హతమార్చారు మన భారత ఆర్మీ. ప్రస్తుతానికి కిష్ట్వర్ జిల్లాలో, జమ్మూ అండ్ కాశ్మీర్ కిష్ట్వర్ జిల్లాలో మరోసారి ఆపరేషన్ త్రాషి పేరుతో మరొకటి కొనసాగుతోంది. 4 ఉగ్రవాదులు ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికైతే ఆ 4 తప్పించుకున్నారు. వారిని పనిపట్టే పనిలో మన భారత ఆర్మీ ముందుకు కొనసాగుతోంది. దీన్ని ఆపరేషన్ త్రాషిగా పిలువబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఆపరేషన్ త్రాషి కాంటాక్ట్ హ్యాస్ బిన్ ఎస్టాబ్లిష్డ్ విత్ టెర్రరిస్ట్ డ్యూరింగ్ ఏ జాయింట్ ఆపరేషన్ విత్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ కిష్ట్వర్ పోలీస్. సో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో మన భారత ఆర్మీ బలగాలు ఒక్కసారిగా జాయింట్ ఆపరేషన్ చేపడుతున్న క్రమంలోనే ఈ 4 ఉగ్రవాదులు ఉన్నట్టుగా తెలిసింది. సో ఉగ్రవాదులని పట్టుకునేటువంటి క్రమంలోనే ఒక్కసారిగా వారు పారిపోయారు. ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఎటువంటి ఇబ్బంది తలెత్తల వాళ్ళు 4 కూడా జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు అసోసియేట్ అయినట్టుగా తెలుస్తోంది. సో మరోవైపుగా 2 రోజుల క్రితం కూడా నాదిర్ విలేజ్లో, సో పుల్వామా డిస్టిక్లో నాదిర్ విలేజ్లో కూడా 4 జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాదులని హతమార్చారు మన భారత ఆర్మీ. సో అంతకంటే ముందు కెల్లర్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సో అయితే 4గురిలో 3 డీటెయిల్స్ కూడా బయట వ్యక్తపరిచారు. ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్, యావర్ అహ్మద్ భట్, ఈ 3 కూడా ఉన్నారు దాంట్లో. సో 4గురిలో 3 పేర్లు బయటికి భారత ఆర్మీ విడుదల చేసింది. సో దాంట్లో జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి వాళ్ళగానని తెలుస్తోంది. సో ప్రస్తుతానికి మరోసారి కిష్ట్వర్ జిల్లాకు సంబంధించినటువంటి సింగ్పోరా ప్రాంతంలోని ఏరియాలో 4 ఉగ్రవాదులు ఉన్నట్టుగా పక్కా సమాచారంతో కార్డన్ సెర్చ్ చేస్తుండగా ఈ యొక్క ఎదురు కాల్పులు జరిగాయి. సో ఇంకా కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. సో ఇంకా చాలా మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఉగ్రవాదులతో పాటుగా స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అవుతున్నారు. కాబట్టి అందరి పని పట్టే పనిలో మన భారత ఆర్మీ ముందుకు వెళ్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, సో ఉగ్రవాద కదలికలు ఇంకా జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్నాయి. వారి కదలికల్ని గమనిస్తున్నటువంటి మన భారత ఆర్మీ పెద్ద ఎత్తున వారిపై నిఘా వేసి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సో మరో 4 ఉగ్రవాదులని పట్టుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందా? ఉగ్రవాద చర్య గనక మనం చూస్తే డెఫినెట్గా దాన్ని యుద్ధంగానే భావించాల్సి వస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఇస్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఉగ్రవాదులతోనే కాదు, ఉగ్రవాదకు సహకరించే వాళ్ళతో కూడా అని చెప్పి మన భారత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన మట్టు పెడుతూ ఏ రకంగా ఉండబోతుంది ఫర్దర్గా ఆపరేషన్ సింధూర్? మళ్ళీ తెర మీదకి రాబోతోందా? పాకిస్తాన్తో మళ్ళీ యుద్ధం మొదలు కాబోతోందా? ఇది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం చూస్తే కనుక ఇది ఆపరేషన్ కిల్లర్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కొంత ఉగ్రవాదులని మట్టుబెట్టిన పరిస్థితి ఉంది. అయితే మీరు అన్నట్టుగా స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్న సందర్భం, స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కి సంబంధించి అంటే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇస్తున్న సమాచారంతో మరింత కూమింగ్ ఆపరేషన్స్ లేకపోతే ఈ సర్చ్ ఆపరేషన్స్ మరింత వేగవంతం చేయడం జరిగింది. కొంతమంది ఉగ్రవాదులు ఇటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఉన్నట్టుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. వెంటనే అక్కడ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ కిల్లర్లో భాగంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు సంబంధించి ఎందుకంటే ఆపరేషన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయడం జరిగిందో జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే లష్కర్ తోయిబా కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, వీళ్ళతో అసోసియేట్ ఉన్న మరికొన్ని ఆర్గనైజేషన్స్ లేకపోతే వీళ్ళకి సంబంధించి ఫ్రీగా మాట్లాడుకున్న మరి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి అనుబంధంగా ఉన్న కొన్ని సంస్థలు ప్రస్తుతం అవి యాక్టివ్ అవుతున్నాయి అని ఒక చర్చ అయితే మాత్రం జోరందుకుంది. సో ఈ ఆల్రెడీ
ప్రస్తుతం మరికొంత ఆపరేషన్ జరుగుతోంది కాబట్టి ఈ మొత్తం ఆపరేషన్ ని చాలా కింగ్ అబ్జర్వ్ చేస్తూనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడైతే భారత్ ఆర్మీ వెళ్ళిందో వాళ్ళు కూడా భారత ఆర్మీ మీద ప్రతిష్టలు దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ధీటుగా తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తోంది. అట్ ద సేమ్ టైం మరికొంతమంది ఉగ్రవాదులు భారత ఆర్మీ ప్రయత్నం చేస్తోంది. మనోజ్, రైట్ సచిన్, అంటే ఇంకా ఈ దాడులు ఎలా చూడాలి? ఉగ్రవాద చర్య ఏ ఒక్కటి కనిపించినా కూడా మళ్ళీ యుద్ధం మొదలు పెడతామని చెప్పేటువంటి ఒక మాటని మన భారత ఆర్మీ, భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఉగ్రవాద చర్యలు ఇంకా కనబడుతున్నాయి. ఉగ్రవాదుల యొక్క సపోర్ట్ కూడా కనబడుతోంది. జైష్ ఈ మహమ్మద్ సంబంధించింది కావచ్చు, మీరు చెప్తున్నట్టుగా ఆపరేషన్ కెల్లార్, తర్వాత పుల్వామా డిస్టిక్లో నాదర్ విలేజ్లో కూడా 4 జైష్ ఈ మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాదాల స్థావరాలని కనుగొని అక్కడ కూడా 4 చంపేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మరోసారి జైష్ ఈ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి 4 ఉగ్రవాదులు ఉన్నారనే విషయం పైన కార్డన్ సెర్చ్ కొనసాగుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు? మళ్ళీ పాకిస్తాన్ పైన హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందా? పాకిస్తాన్ని మళ్ళీ డీజీఎంఓని సంప్రదించడం కానివ్వండి, ఇట్లా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నారు, ఉగ్రవాదులు మా దగ్గర ఇంకా కాల్పులకు తెరలేపుతున్న విషయం పైన మళ్ళీ ఏదైనా జరగవచ్చు అంటారా? అంటే వాళ్ళు ఒకటి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే డీజీఎంఓ స్థాయిలో మీటింగ్ జరిగిందో అప్పుడు డీజీఎంఓలు కూడా మాట్లాడిన, మరి ముఖ్యంగా ఇంటి డీజీఎంఓ మాట్లాడిన సందర్భం ఒక మాట అనేది జరిగింది. పాకిస్తాన్ కి తెలిసి ఈసారి కనుక ప్రతిదాడులకు దిగినా లేకపోతే ఈసారి దాడులకు దిగితే కనుక దాని పర్యవసానం ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళు గట్టిగానే ఇచ్చారు. మరి ముఖ్యంగా డీజీఎంఓ ఇటు నేవీ అధికారి ఆయన మాట్లాడిన సందర్భం. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇది ప్రస్తుతం ఒక విధంగా చెప్పాలంటే మన దేశంలో ఉన్న వాళ్ళకి అసోసియేట్ గా ఉన్న ఉగ్రవాదులకు సంబంధించి ఇక్కడ కనుక వీళ్ళేమైనా కాల్పులకు కానీ లేకపోతే ఇక్కడ కానీ ఏమైనా దాడులకు దిగితే కనుక అప్పుడు భారత ఆర్మీ ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కాల్పుల విరమణ అనేది అంటే అక్కడి నుంచి అంటే బార్డర్ అవతల వైపు నుంచి కాల్పులకు సంబంధించి ప్రస్తుతం కాల్పులు అనేవి విరమించడం జరిగింది. కాల్పులు విరమణ జరిగింది. ఒకవేళ సీజ్ఫైర్ వైలేషన్ కనుక జరిగితే, ఆ సీజ్ఫైర్ వైలేషన్ అనేది కనుక జరిగితే అప్పుడు భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని ఇంకా సీజ్ఫైర్ కింద చూడొచ్చా? అంటే ఇప్పుడు దీన్ని సీజ్ఫైర్ కింద చూడొచ్చా? మళ్ళీ ఉగ్రవాదుల కాల్పులకు తెరలేపుతున్నారు కాబట్టి దీని సీజ్ఫైర్ జరిగింది, సీజ్ఫైర్ ఉల్లంఘన జరిగింది అనుకోవచ్చా? లేదు, ఎందుకంటే ఇది బార్డర్ కి అవతల వైపుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సీజ్ఫైర్ కింద మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇది మన భారతదేశం లోపల ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కి సంబంధించి అంటే ఇన్ హౌస్ లో కార్డన్ సెర్చ్ కింద మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం న్యూట్రలైజ్ అనే పదం కూడా గట్టిగా ఇక్కడ మనం మాట్లాడే ప్రయత్నించాం. ఎందుకంటే ఇక్కడ న్యూట్రలైజ్ అనే పదం ఎప్పుడు వాడతాం? మనం ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడిన సందర్భంలో మనం న్యూట్రలైజ్ అనే పదం వాడతాం. కానీ ఇక్కడ ఒకవేళ మన దేశంలో మన గడ్డ మీద కనుక వాళ్ళు దొరికితే వాళ్ళని మనం చంపేస్తామని చెప్పి పదం వాడతాం. సో ఈ డిఫరెన్స్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఉండిపోయారో, ఇక్కడ ఎవరైతే ఉగ్రవాదులు ఇంకా టెస్ట్ చూస్తున్నారు వాళ్ళ ఇళ్లకు సంబంధించి లేకపోతే వాళ్ళ సానుభూతి పరుడు లేకపోతే వాళ్ళ మద్దతుదారుడు లేకపోతే స్లీపర్స్ వాళ్ళకి సంబంధించి ఇళ్లను మనం సర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళని గల్లపట్టి బయటకు గుంజడం జరుగుతోంది. అలా కొంతమంది స్లీపర్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం ఆపరేషన్ జరుగుతోంది కాబట్టి దీన్ని మనం సీజ్ఫైర్ వైలేషన్ గా చూడలేం ప్రస్తుతానికి. ఒకవేళ అక్కడి నుంచి దీన్ని బేస్ చేసుకుని పాకిస్తాన్ ఏమైనా కాల్పులకు తెగబడితే కనుక అప్పుడు మళ్ళీ అది సీజ్ఫైర్ వైలేషన్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు భారత్ ఆర్మీ మళ్ళీ సింధూర్ని రీస్టార్ట్ అయిన మాట నేను ఇక్కడ ఉపయోగించాను కానీ ఈసారి ధీటుగానే సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే 3-4 ఉగ్రవాదులకు సంబంధించి అనుకుంటే ఇది లష్కర్ తైబాకి సంబంధించా లేకపోతే జైష్ ఈ మహమ్మద్ కి సంబంధించా లేకపోతే అట్ ద సేమ్ టైం హిజ్బుల్ ముజాహిదీన్ కి సంబంధించా ఈ 3 కాదు, దాదాపుగా ఒక సర్వేకి సంబంధించిన ఒక వెబ్సైట్ కథనం ప్రకారం దాదాపుగా 100 ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్ లో ఉన్నాయి. దానికి అనుబంధంగా ఇక్కడ పనిచేస్తున్న కొన్ని అంటే వాటికి అనుబంధంగా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి ఉంది ఇటు ISIS కి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం ఇక్కడ అది పాకిస్తాన్ కి సంబంధించి అంతగా ఎఫెక్టివ్ గా ఉందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసి ISIS గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈ అసోసియేషన్ వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఒకవేళ ఈ ఉగ్రవాదులు దొరికితే వీళ్ళు దేనికి అసోసియేట్ ఉన్నారు, ఆ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారే అవకాశం అయితే మాత్రం కనిపిస్తోంది మనకు. రైట్ సచిన్, సో మొత్తమైన జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు కొంతమంది ఉగ్రవాదులు. స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ అయ్యాయి. అయితే ఉగ్రవాదులు మన భారత బలగాల పైన అటువైపుగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల పైన
కాల్పులకు తెరలేపిన నేపథ్యంలో పక్కాగా మనకు సమాచారం అనేది ఎక్కడెక్కడ అంటే కిస్టావర్ సింగ్పోరా ప్రాంతంలో అక్కడ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని చెప్పి సమాచారం అందడంతో అక్కడికి వెళ్ళిపోయారు మన భారత బలగాలు, పోలీసు అధికారులు. కార్డన్ సర్చ్ నిర్వహిస్తుండగా ఈ కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఎటువంటి గాయాలు కాలేదు, ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. అటువైపుగా ఉగ్రవాదులకు కూడా ఏం జరగలేదు. అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా అలర్ట్ అయిన మన భారత ఆర్మీ జాయింట్ ఆపరేషన్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారత ఆర్మీ యొక్క జాయింట్ ఆపరేషన్లో భాగంగా అక్కడ కార్డన్ సర్చ్ కొనసాగుతుంది. దీనికి ఆపరేషన్ త్రాషిగా పేరు పెట్టారు. సో ఆపరేషన్ సింధూర్లో ఒక భాగమే ఇది. సో ఆపరేషన్ సింధూర్లో భాగమైనటువంటి ఆపరేషన్ త్రాషి ఇంకా కొనసాగుతుంది. అక్కడ కార్డన్ సర్చ్ నిర్వహిస్తూ ఈ 4 ఉగ్రవాదులని పట్టుకునే పనిలో ఉన్నారు మన భారత ఆర్మీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు. అంతకంటే ముందు పుల్వామా డిస్టిక్లోని నాదిర్ విలేజ్ దగ్గర కూడా 3 జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాదులని కూడా హతమార్చారు మన భారత బలగాలు. సో దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులని తెలుస్తోంది. దాంట్లో ఇప్పటికే అహ్మద్ షేక్, అమీర్ నజీర్వానీ, యావర్ అహ్మద్ భట్, ఈ 3 కూడా హతమార్చారు. డ్రోన్ల సహాయంతో కనుగొని వీళ్ళని హతమార్చారు. అంతకంటే ముందు కెల్లార్ ప్రాంతంలో కూడా సుమారుగా 6గురిని, అంటే ఇప్పటివరకు సుమారుగా ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ జరిగిన తర్వాత కూడా ఒక 10 మందికి పైగా ఉగ్రవాదులని కుప్పకూల్చారు మన భారత ఆర్మీ బలగాలు. తాజాగా మరొక 4 ఉన్నట్టుగా పక్కాగా సమాచారం అంతోంది. 4 కోసం వేట కొనసాగుతోంది. సో ఆ 4 కూడా పట్టుకొని హతమార్చే పనిలో మన భారత ఆర్మీ బలగాలు ఉన్నాయి. ఏదేమైనా ఉగ్రవాద చర్య కనుక కనబడితే యుద్ధ చర్యగానే చూడాల్సి వస్తుందనేది మన భారత ప్రభుత్వం చెప్పింది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారంతా కూడా అక్కడి వాళ్ళ చేత ప్రేరేపించబడి ఉగ్రవాదులుగా మారిన వాళ్ళే, కానీ డైరెక్ట్గా మళ్ళీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళైతే కాదన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కొనసాగుతుంది. కానీ ఉగ్రవాదులు కనపడితే పేల్చేయడమే, కనపడితే పాయింట్ బ్లాంక్లో పెట్టి గోలీ కొడితే చచ్చిపోవాల్సిందే కొడుకులు. ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇంకా ఉగ్రవాదుల యొక్క వేట కొనసాగిస్తున్నారు. సో దీంతో పాటుగా స్లీపర్ సెల్స్, నేను అదే చెప్తున్నాను, స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఒక కంట కనిపెట్టండి. మీ చుట్టూ ఎవరిపై అనుమానం వచ్చినా, ఎవరైనా ఇటువంటి విషయాలపైన మాట్లాడుతున్నా, పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నా, లేకపోతే ఇంకో రకమైనటువంటి ఆలోచనతో ఉన్న, రాడికల్గా బిహేవ్ చేస్తున్నా, ఒక్కసారి వాళ్ళ పని పట్టే ప్రయత్నం చేయండి. వాళ్ళ సమాచారం పోలీసులకు అందజేయండి. ఆర్టీవీ కూడా వాళ్ళ సమాచారం అందించే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా పోలీసులు వారికి ఆ సమాచారం తీసుకువెళ్ళి వారిని తగు చర్యలు తీసుకునే విధంగా ఆర్టీవీ కూడా ప్రయత్నం చేస్తుంది. సో డెఫినెట్గా మర్చిపోకండి, స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఉగ్రవాదుల కంటే డేంజర్. మన పక్కనే ఉంటూ మనల్ని నమ్మించి గొంతు కోసేటువంటి వాళ్ళే ఈ స్లీపర్ సెల్స్. సో వారిపైన ఒక కన్నేసి ఉంచండి. माज्ञापक